హాయ్ గైస్, నేను ఇప్పుడు పాడేరు గిరిజన ప్రాంతంలో ఒక రైతు దగ్గర ఉన్నాను. పొలం ఏ విధంగా దమ్ము చేసుకుంటున్నారో చూడండి. చాలా మంది రైతులు వరి నాట్లు నాటుకోవాలంటే ట్రాక్టర్ తో దమ్ము చేసుకుంటా ఉంటారు. కానీ ఈ గిరిజన ప్రాంతంలో రైతులు గేదెపోతులతో కానీ ఆవులతో కానీ లేదంటే ఈ విధంగా పారతో దమ్ము చేసుకుంటున్నారు. ఈ పొలం మడి 20 సెంట్లు ఉంటది. 20 సెంట్లు మడి వీళ్ళు దమ్ము చేయాలంటే 2 రోజులు టైం పడుతుందంట ఈయనకి. ఈ పొలం మొత్తాన్ని ఈయన పారతో నరికి ఈ విధంగా మెత్తగా దమ్ము చేస్తున్నాడు. నేను వీడియో తీస్తుంటే నన్ను కూడా పొలంలో దిగమన్నారు. నేను కాలు పెడితే మళ్ళీ బయటకు వస్తుందో రాదో భయపడి నేను లోపలికి వెళ్ళలేదు. ఈ ప్రాంతంలో రైతులందరూ నన్ను చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను. నేను అప్పుడప్పుడు వీళ్ళతో కలిసే భోజనం చేస్తూ ఉంటాను. వీళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాను. వీళ్ళతో పాటు భోజనం చేస్తూ ఉంటాను. ఈ పొలంలో కనిపిస్తున్న నీరు కొండపై నుంచి ఊట వస్తుంది. ఆ ఊట ద్వారా వీళ్ళు పంట పండించుకుంటున్నారు. ఈ ఊట 365 రోజులు వస్తూ ఉంటుందట. ఈ విధంగా దమ్ము చేసుకొని 3 రోజులు ఉంచుకుంటారంట. 3 రోజులు ఉంచిన తర్వాత వరి నాట్లు నాటుకుంటారట. చూసి వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చేసేవాడికి తెలుస్తుంది ఆ నొప్పి. ఆ బురదలోని దమ్ము చేయాలంటే మామూలు విషయం కాదు. ఎక్కడ కాలేసినా సరే దిగిపోతుంది, కానీ బయటకు ఊడి రావట్లేదు. నేను కూడా ఒకసారి దిగుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వల్ల చాలా చల్లగా ఉంటాయి నీళ్లు. అందుకని నేను పొలంలోకి దిగలేదు. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.